హలో స్టూడెంట్స్, ఈరోజు మనము మ్యాథ్స్ 1Bలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి అన్నీ చెప్పండి సార్ అని కొందరు స్టూడెంట్స్ అడుగుతున్నారు. అవి ఒకసారి చెప్తాం. చూడండి ఒకసారి. చాలామంది స్టూడెంట్స్ సార్ మీరు చెప్పినవి ఖచ్చితంగా చదివితే పాస్ అవుతామా సార్, భయం అవుతుంది సార్ అని నేను చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకున్నాం, మేము చాలా వరకు ప్రీవియస్ పేపర్స్ అన్నీ గెస్ చేసి ఈ క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాము. నువ్వు పెట్టిన క్వశ్చన్స్, నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ క్వశ్చన్స్ కానీ 100% మీరు పాస్ అవుతారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఫస్టే మనము ఏదైనా సరే సాధించాలంటే ఫస్ట్ స్టెప్ నుంచే సాధించాలి. అంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్. సపోజ్ ఇప్పుడు టేబుల్స్ కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ 1 2 3 రావాలి, తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలా చేసుకుంటూ పోతే మ్యాథ్స్ వచ్చేస్తాయి. అలాగనే నువ్వు పాస్ కావాలంటే ఫస్ట్ ఏం రావాలి, 27 మార్క్స్ రావాలి. ఫస్ట్ 27 తర్వాత నీకు 50 మార్క్స్ రావచ్చు, 30 మార్క్స్, 75, 70 వస్తాయి. ఒకటి విడిచిపెట్టుకోమా, నువ్వు కాన్ఫిడెంట్గా చదివి అనుకో, నీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఒకటి పెడుతుకో. ప్రతి ఒక్కరు డౌట్ అడుగుతప్పుడు నేను చెప్తుంటాను, ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అని. ప్రాక్టీస్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ టైం చేయాలి. మా ప్రాబ్లం గుర్తుపెట్టుకో, మ్యాథమెటిక్స్ అంటేనే చెయ్యాలి, చూస్తే రాదు. కొంత స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రాబ్లం ఒకసారి చేసింటారు, రెండోసారి నుంచి రిపీట్ చేస్తారు. జస్ట్ అట్లా x² + y² + z, x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది, a + b² a² + b² + 2ab అట్లా చేసుకుంటా అట్లా జస్ట్ అట్లా రివిజన్ చేస్తుంటారు. మ్యాథ్స్ అట్లా రివిజన్ చేస్తే రాదు. నువ్వు మ్యాథ్స్ ఎప్పటికైనా సరే పెన్ తీసుకొని రఫ్ పేపర్లో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అన్నిసార్లు ప్రాబ్లం వస్తాయి. అంతే తప్ప ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్క చదివితే రాదుమ్మా. మ్యాథమెటిక్స్ అనేది ప్రాక్టీస్ వెరీ 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 ఇంపార్టెంట్. నువ్వు ప్రాక్టీస్ ఎన్నిసార్లు చేస్తే అంతా నీకు మంచి స్కోర్ వస్తుంది. అదొకటి. సార్ మీరు పెట్టిన క్వశ్చన్స్ పక్కా వస్తాయా? నేను చెప్తున్నా కదమ్మా, ప్రీవియస్ ఇయర్లో చాలా పేపర్స్ గెస్ చేసి ఈ పేపర్ ఇచ్చాను. నువ్వు కావాలంటే మీరు ఏ స్టూడెంట్స్ అయినా సరే ప్రీవియస్ ఇయర్ ఏది 2019, 18, ఎందుకంటే 21, 20 అది కరోనా పేపర్ వద్దమ్మా. ఎందుకంటే కరోనా పేపర్లో మనకు సిలబస్ 70%, అది కాకుండా రిమైనింగ్ మీకు ఆల్రెడీ నెట్లో ఉంటాయి. ప్రీవియస్ పేపర్ అని తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ ప్రీవియస్ పేపర్ ఒకటి. ప్రీవియస్ పేపర్లో నేను అప్లోడ్ చేసిన క్వశ్చన్స్, ఆ క్వశ్చన్లో మీరు ప్రీవియస్ పేపర్ చూడండి, ఖచ్చితంగా 30 to 40 మార్క్స్ రిపీట్ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందే చెప్పాను మీకు, ఒక 5 ప్రీవియస్ పేపర్స్, ఖచ్చితంగా 5 ప్రీవియస్ పేపర్స్ రిపీట్ చేసినాం అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఒకటి 24 క్వశ్చన్ చదువుతావు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయ్యాక ఫస్ట్ క్వశ్చన్ పేపర్లోనే ఒక 3 or 4 రిపీట్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ పేపర్ పోయాక ఆల్మోస్ట్ 50% రిపీట్ అవుతాయి. ఫోర్త్ ప్రీవియస్ పేపర్ పోయినాక ఏముండదు, ఇంకా ఫిఫ్త్కి ఏముండదు మా, ఏమేమి ఉండవు. 7 మార్క్స్ అవే రిపీట్ అవుతాయి, 4 మార్క్స్ అవే రిపీట్ అవుతాయి, 2 మార్క్స్ మినిమం 5 రిపీట్స్ అవుతాయి. ప్రతి క్వశ్చన్ పేపర్లో 2 మార్క్స్ ఒకటి 1 or 2 చేంజ్ అవుతాయి. ప్రీవియస్ పేపర్స్ ఒక 5 చదివినా చాలు, పాస్ అయిపోతారని చెప్పాను. కాబట్టి అన్ని పేపర్స్ గ్యాదర్ చేసి మీకు పెట్టినా కాబట్టి మీరు భయపడకండి. ఇంకోటి, కొందరు స్టూడెంట్స్ భయపడుతున్నారు, సార్ నేను పాస్ అవుతున్నా లేదా. నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు పక్కా చదువుతావని గుర్తు. ఎప్పుడు స్టూడెంట్స్ చదువుతాడో అప్పుడు భయం పడతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చదివిన వస్తుందా లేదా, వేరే వస్తుందా, ఇట్లా భయం ఉంటుంది. ఏం చదవలేదనుకో ఆ స్టూడెంట్స్కి ఏం తెలియదు. కాబట్టి ఏముంది ఎగ్జామ్లపై రాసేవాడిని. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కష్టపడి చదివినావా, దేవుడు ఏదో ఒక రూపంలో నీకు రూట్ చూపిస్తాడు. కష్టపడకుండా ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏం చదవలేదు, పబ్లిక్ ఎగ్జామ్ పోయినాము, అడిషనల్ తీసుకున్నాము, క్వశ్చన్ పేపర్ చూసాము, ఇలాగా ఏం రావు, సైలెంట్ కూర్చున్నాడు. ఎగ్జామ్ అంతా అయిపోయినాక దేవుడా నాకు 27 మార్క్స్ పాస్ కావాలా అని నువ్వు మొక్కుంటే సరిపోతుంది. నాకు 27 మార్క్స్ వస్తే నేను ఒక 100 టెంకాయలు కొడతానా, పాస్ చేస్తాడా? పాస్ చేయడు. అదే నువ్వు కష్టపడు, ఒక 2 రోజులైనా సరే 3 రోజులు కష్టపడు, ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రూపంలో నీకు ఖచ్చితంగా చూపించి పాస్ చేపిస్తాడు. అది కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు కష్టపడు, రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి స్టూడెంట్స్ భయపడుతున్నాను, భయపడక ఫస్ట్ నీకు నీ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకో, నేను ఖచ్చితంగా పాస్ అవుతాను, నేను చదువుతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్నికన్నా ఇంపార్టెంట్ అంటే మ్యాథ్స్ ప్రాక్టీస్ ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడుగా మీ చేతిలో ఉంది. ఈరోజు సాటర్డే, రేపు సండే, మండే ఉంది కాబట్టి సండే నువ్వు మొత్తం 7 మార్క్స్ 4 మార్క్స్ ప్రాక్టీస్ చేయి, కంపల్సరీ పాస్ అవుతావు.
కంపల్సరీ పాస్ అవుతావు. మ్యాథ్స్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అన్నిసార్లు వస్తాయమ్మా. మ్యాథమెటిక్స్ చదివినా చూసినా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. ఇంకో స్టూడెంట్ చెప్పాడు, సార్ మీరు 2A 1Bలో 2 మార్క్స్ చెప్పలేదు, కొంచెం చెప్పండి అని. గుర్తుపెట్టుకోండి మా, మీరు ఒక్కసారి ప్లేలిస్ట్ వెళ్ళండి. నేను చెప్తాను కదా, ప్లేలిస్ట్లో ప్లేన్లో 2 మార్క్స్ చెప్పాను, 3Dలో చెప్పాను, లిమిట్స్లో 2 మార్క్స్ 2 వస్తాయమ్మా, అవి చెప్పాను, డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్ 2 వస్తాయి, అవి చెప్పాను. నేను చెప్పండి ఏదంటే మీకు స్ట్రైట్ లైన్, లాస్ట్ మ్యాక్సిమం, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. ఎందుకంటే ఇవి ప్రతిసారి చేంజ్ చేస్తుంటాడు. ఈ చేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ 75 మార్క్స్ వచ్చే వాళ్ళ కోసం కొంచెం చూసుకొని చెప్పాను. దానికోసం తప్ప ఆల్మోస్ట్ నేను 1B 2B 1A మినిమం 50 to 60 మార్క్స్ వరకు చెప్పేశాను మమ్మీ. మీకు భయమే లేదు. ఖచ్చితంగా చదువు, ఓకేనా? నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ అయ్యి ఖచ్చితంగా పాస్ అవుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది పక్కన పెట్టు. నేను రాయగలను, నేను చదువుతాను, అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు రేపు బాగా ప్రాక్టీస్ చేసి మండేపై ఎగ్జామ్ రాయి. ఒకటే చెప్తున్నా, పైన ఎంబడే పేపర్ తీసుకొని ఫస్ట్ 7 మార్క్స్ చూసుకో. 7 మార్క్స్ నీకేమొస్తాయి? 2 వస్తాయి, 2 పర్ఫెక్ట్ రాయి. నెక్స్ట్ 4 మార్క్స్ చూడమ్మా, 4 మార్క్స్తో నీకు 2 వస్తాయి, 2 రాయి. 2 మార్క్స్ ఒకటే వస్తాయి, ఇవి ఒకటి పర్ఫెక్ట్ రాయి. ఇవి రాసిన తర్వాత నెక్స్ట్ 7 మార్క్స్. 7 మార్క్స్ పైనాక నీకు ట్రిక్ చెప్పాను. జస్ట్ క్వశ్చన్ పేపర్లో ఒక 2-3 లైన్లు అవే రాసి ఏం చేయాలి, తర్వాత ఆ ట్రిక్స్ చేయడం వల్ల నీకు బెనిఫిట్. ఈసారి ఇంకోటి చెప్తాను, ఈసారి ఏపీ స్టూడెంట్స్కి ఆన్లైన్ కాబట్టి మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ కొన్ని రాయడం వల్ల మంచి మార్క్స్ వస్తాయి, ఓకేనా? కాబట్టి మీరు ఏమీ భయపడకండి. నువ్వు కష్టపడుతున్నావు, నేను చెప్పిన క్లాస్ వింటున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా మంచి మార్క్స్ తీసుకుంటావు, పాస్ కంపల్సరీ అవుతావు. ఇంకొందరు సార్ నేను సప్లిమెంటరీ పాస్ అవుతాను లేదా, నేను మీ క్వశ్చన్స్ చెప్తున్నాను, మీ మీద ఆధారం. బాబు నేను దాదాపు మీకు దారి చూపిస్తున్నా, ఇది చదవండి అమ్మా అని. నువ్వు దాని ప్రకారం పోతే పక్కా పాస్. నేను ఒకటి చెప్పేది ఏంటండి, ఇంపార్టెంట్, ప్రాక్టీస్, పక్కా అంటున్నా. ఈ పదాలు ఎక్కువ ఇష్టపడు. ప్రాక్టీస్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ టైం నువ్వు రఫ్ పేపర్లో ప్రాబ్లం చేయాలి, అది ఒకటి. పక్కా అనేది 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ మేము 5 చెప్పామా, ఖచ్చితంగా 3 వస్తాయమ్మా. 3 కంపల్సరీగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇంకా 75 చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మొత్తం మెటీరియల్ టెక్స్ట్ బుక్స్ రిపీట్ చేసినట్టు వాళ్ళకు డోకా లేదు. 50 మార్క్స్ వచ్చే వాళ్ళకి కూడా డోకా లేదు, ఓకేనా? సప్లిమెంటరీ పేపరు మేలో ఖచ్చితంగా కొంచెం సింపుల్గానే ఇస్తాడు, భయపడకండి. నువ్వు చదువుతున్నావు కాబట్టి నీ మీద నువ్వు నమ్మకం పెట్టి ఎగ్జామ్ పోయి రాయి, ఖచ్చితంగా పాస్ అవుతావు. భయం మాత్రం వద్దు. ఏ స్టూడెంట్స్కైనా సరే చెప్తున్నా, ఏపీ స్టూడెంట్స్కైనా తెలంగాణ స్టూడెంట్స్కైనా నువ్వు భయపడాలి, నేనున్నాను. నీకు ఖచ్చితంగా మార్క్స్ చెప్తున్నాను నేను. ఆ క్వశ్చన్ చదువు, అదే ప్రాజెక్ట్, నువ్వు భయపడకుండా వెళ్ళి, ఓకేనా? ఒక స్టూడెంట్స్ 2 మార్క్స్ అడుగుతున్నారమ్మా, వాళ్ళ కోసము ఆ అబ్బాయి కోసం ఒక్కసారి 2 మార్క్స్, ఆ అబ్బాయి కాదు అందరి కోసం కూడా 2 మార్క్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆల్రెడీ నేను చెప్తున్నాడు 1Bలో 2 మార్క్స్ ప్లేన్ చేశాను, 3D చేశాను, లిమిట్ చేశాను, డిఫరెన్స్ చేశాను. ఒక్కసారి వెళ్ళి మీరు అక్కడ చూసుకోండి. నేను ఇప్పుడు ఒకసారి ఇది మే 2022 సప్లిమెంటరీ మే 2022లో అడిగిన క్వశ్చన్స్ ఒక్కసారి మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనకు స్ట్రైట్ లైన్ నుంచి 2 మార్క్స్ 2 వస్తాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే మనకు 3D చాప్టర్. ఫోర్త్ క్వశ్చన్ ప్లేన్. 5, 6 లిమిట్స్ నుంచి 7, 8 డిఫరెన్షియేషన్స్, 9, 10 మ్యాక్సిమం, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. ఒకసారి చూద్దాం ఏమడిగినాడు చూడమ్మా. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 3x ప్లస్ 4y ప్లస్ 12 = 0 ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటున్నాడు. ఆల్రెడీ చెప్పాను, అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చేమంటున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు, స్లోప్ ఇంటర్సెప్ట్. రెండేది ఏమంటున్నాడు, ఇంటర్సెప్ట్ ఫామ్ అంటున్నాడు. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్. నేనేం చెప్పాను, 4 మార్క్స్ అయినా 2 మార్క్స్. 4 మార్క్స్ అంటే నార్మల్ ఫామ్ కూడా యాడ్ చేస్తాడు. ఇక 2 అడిగినాడు. ఒకటి గుర్తున్నా. ఫస్ట్ది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఉంటేనే నీకు ఒకటే గుర్తుకోగల, y = mx + c ఫామ్లో ఉండాలి.
వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ పి. ఇచ్చిన ఈక్వేషన్లో వై ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి 4y ఇక్కడ పెట్టాము. రిమైనింగ్ మొత్తం అవతల పంపించాలి. రిమైనింగ్ మొత్తం అంటే 3x అంటే -3x మైనస్ 12 అంటే 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ సింబల్కి వేస్తే 3x ప్లస్ 12. వై ఉండాలమ్మా, వై క్వశ్చన్ అయితే 1 ఉండాలి కాబట్టి వై అలాగే పెట్టేస్తామా. ఇప్పుడు 3x ప్లస్ 12 4 పోతే 4 అంటే వై ఈజ్ ఈక్వల్ టు 3/4x ప్లస్ 12/4. అప్పుడు ఏమవుతుందమ్మా, వై ఈజ్ ఈక్వల్ టు 3/4x ప్లస్ 4 1 జా 4 2 జా. లేకుంటే ఇట్లా పెట్టినా అయిపోయింది. ఎట్లది వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఫామ్లో ఉందా, దీనికి ఒక మార్క్. నెక్స్ట్ ఇంటర్సెట్ ఫామ్. ఇంటర్సెట్ ఫామ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. రెండోది x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 అని ఇంటర్సెట్ ఫామ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్ కోసెంట్ వై కోసెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది రాయాలి మనం. ఓకేనా, ఏది x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. x/a అన్నాడు చూడమా, x/a ప్లస్ y/b మనకి ఇచ్చే ఈక్వేషన్ ఇది కదా. ఫస్ట్ ఏం రాస్తాం, 3x ప్లస్ 4y. ఈ 12 ఉంది కదా కాన్స్టెంట్ వదిలేసాడు అంటే -12. -12తో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేస్తాం అంటే 3x బై -12 ప్లస్ 4y బై -12 -12 బై -12 మైనస్ మైనస్ క్యాన్సల్ 12 1 జా 12 1 జా. చూడమా ఇప్పుడు ఇది ఇతరులకు వచ్చేసిన కావాల్సింది మనకు 3 ఎందుకంటే x కాన్స్టెంట్ ఉండాలా y కాన్స్టెంట్ ఉండాలా కాబట్టి x బై -12/3 కిందకి వస్తుంది. చూడమా ఇది ఎలాగే ఉండండి ప్లస్ y/4 కింద వస్తాయమ్మా -12/4 ఈక్వల్ టు 1. 3 1 జా 3 4 జా 4 1 జా 4 3 అంటే x/-4 y/3 ఈక్వల్ టు 1 అయిపోయింది. ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్కి 2 మార్క్స్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఖచ్చితంగా మనకు సప్లిమెంటరీలో ఎక్కువ అడిగేది ఏది, క్వశ్చన్ నెంబర్ 1 మార్క్. క్వశ్చన్ నెంబర్ 1 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద స్ట్రైట్ లైన్ x ప్లస్ p ఈక్వల్ టు 0, y ప్లస్ 2 ఈక్వల్ 0 అండ్ 3x ప్లస్ 2y ప్లస్ 5 ఈక్వల్ 0 ఆర్ కాంకరెంట్. కాంకరెంట్ ఆల్రెడీ చెప్పాను నీకు 4 మార్క్స్ అని. ఇక్కడ ఏమంటున్నాడు 2 మార్క్స్ అడుగుతున్నాడు. మార్చి 2022 చూడండి ఇక్కడ కావాలంటే జూమ్ చేసుకొని చూడండి. జూమ్ చేసుకోండి ఇక్కడ చూడు, ఒకసారి చూడు చూడు ఇక్కడ చూడు మే 2022 క్వశ్చన్స్ ఒకసారి చూసుకో. చూడండి ఏమి చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ద స్ట్రైట్ లైన్. 3 ఈక్వేషన్స్ కాంకరెంట్ అన్నాడు. కాంకరెన్సీ కాంకరెంట్ అని డెట్ మెథడ్ చెప్పడానికి 4 మార్క్స్. నీకు 2 మార్క్స్ ఉన్నాడు. ఇంపార్టెంట్ ఇదే మేలు కదా. ఇచ్చేమిచ్చాడు ఫస్ట్ ఈక్వేషన్ అక్కడ ఏం రాస్తావు, x ప్లస్ p ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా y ప్లస్ 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా 3x ప్లస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. డెట్ కనుక్కుంటున్నాడు. కాంకరెంట్ అంటే డెట్ అంటే డెట్ ఈక్వల్ టు చూడమ్మా x కోసం ఉంది 1 ఉంది, y కోసం ఉందా లేదు 0, p రాసేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ x కోసం ఉందా లేదు 0, y కోసం 1. ఇదేమన్నా 2 కాన్స్టెంట్ 2, x కోసం 3, y కోసం 2, 5 ఇచ్చాడు. మీకు అంటున్నాడు ఫైండ్ ద వాల్యూ p అంటున్నాడు. అప్పుడు డెట్ కనుక్కున్నాం. డెట్ కనుక్కున్నప్పుడు ఏం కావాలా, ఈ రో రాస్తాం 5 1 జా 5 మైనస్ 2 2 జా 4 మైనస్ 0. ఈ రో క్లోజ్ చేసామ్మా 5 ఇంటూ 0 0, 3 2 జా 6 ప్లస్ p అమ్మా. ఈ రో క్లోజ్ అమ్మా 2 ఇంటూ 0 0, 3 1 జా 3. చూడమ్మా 1 5లో 4 పోతే 1 మైనస్ ఇది ఏం చేసినా 0 వస్తుందమ్మా. 0 ఇంటూ 0 0 ప్లస్ p మైనస్ 3. ఇప్పుడు వేస్తుందమ్మా 1 ఇంటూ 1 1, ఇది 0తో పని లేదు, ప్లస్ ఇంటూ మైనస్ 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 3p ఈక్వల్ టు 0. ఈ 3p వదిలి పోతే ఏమవుతుందమ్మా అంటే 3 పోతే 3p ఈజ్ ఈక్వల్ టు 1
P is equal to 1/3. 2 మార్క్స్ ఎంత ఈజీనా కాబట్టి కాంకరెన్స్ అంటే ఇది అంటే స్ట్రైట్ లైన్లో మనకు 2 వస్తాయి ఏ దాంట్లో అయినా అడగచ్చు. నెక్స్ట్ చూడమ్మా ఇఫ్ 3, 2, -1, 4, 1, 1 and 6, 2, 5 are 3 vertices. 3 vertices ఇస్తాడమ్మా 3, 2, -1, 4, 1, 1 and 6, 2, 5 are 3 vertices and 4, 2, 2 is the centroid of the tetrahedron. మీకు చెప్పాను centroid అంటే G is equal to x1 plus x2 plus x3/3 y1 plus y2 plus y3/3 z1 plus z2 plus z/3 ఏది సెంట్రాయిడ్. టెట్రా అంటే 4. చూడమ్మా ఫస్ట్ గివెన్ వర్టిసెస్ చూడమ్మా సొల్యూషన్ చూడు గివెన్ వర్టిసెస్ ఏ ఈక్వల్ టు ఏమి చూడమ్మా 3, 2, -1 b ఈక్వల్ టు 4, 1, 1 c ఈక్వల్ టు 6, 2, 5 దీని ఏమనుకున్నామ్మా ఇది x1 y1 z1 ఇది x2 y2 z2 ఇది x3 y3 z3 టెట్రాహెడ్రన్ అంట. టెట్రాహెడ్రన్ అంటే G is equal to x1 plus x2 plus x3 plus x4/4 y1 plus y2 plus y3 plus y4/4 నెక్స్ట్ మా z1 plus z2 plus z3 plus z4/4 ఇది ఇచ్చాడు. కానీ డి ఇచ్చాడా డి లేదు డి కాబట్టి x4 y4 z4 మనం కనుక్కోవాలి. జీ ఇచ్చాడు టెట్రాహెడ్రన్ ఇచ్చాడు చూడ మీకు 4, 2, 2 అంటే ఇప్పుడు ఏం రాస్తావు జీ ఇచ్చాడు 4, 2, 2 ఈక్వల్ టు x1 plus x2 plus x3 plus x4 x1 ఎంత 3 x2 4 అంటే 3, 4, 6 3, 4, 6 x4 ఇచ్చాడా లేదు ఐడెంటిఫై చేయాలి కాబట్టి ప్లస్ x4/4 y1 y2 y3 2, 1, 2 2 plus 1 plus 2 y4 ఇల్లేమా y5 ఫైండ్ చేయాలి. చూడమ్మా z1 z2 z3 z1 -1 ఇచ్చాడు z2 +1 ఇచ్చాడు z3 5 ఇచ్చాడు z4 ఫైండ్ చేయాలమ్మా 4. చూడమ్మా ఇప్పుడు 4, 2, 2 10, 13 plus x4/4 ఇక్కడ ఏమొస్తుందా 5 plus y4/4 నెక్స్ట్ మా +1 -1 క్యాన్సల్ అంటే 5 plus z4/4 ఇప్పుడు మనకి ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి ఇదేమా 1, 2, 3 దానికి ఈక్వల్ చేసుకుంటాం. ఇప్పుడు చూడు ఇది దీనికి ఈక్వల్ చేసుకుందాం అంటే ఇప్పుడు చూడమ్మా ఫస్ట్ చూడు ఇక్కడ రాస్తున్నాడు 13 plus x4/4 ఈక్వల్ టు 4. నెక్స్ట్ సెకండ్ వన్ అమ్మా 5 plus y4/4 సెకండ్ వన్ ఉంది 2 ఈక్వల్ టు 2. లాస్ట్ ఏందమ్మా 5 plus z4/4 ఈక్వల్ టు ఏందమ్మా 2. చూడమ్మా ఇప్పుడు 4తో మనకి 4 4 16 13 plus x4 is equal to 16 x4 is equal to 16 ఆ తర్వాత అమ్మా -13 అంటే x4 is equal to 3 ఎందుకు 16లో 13 పోతే x4 is equal to 3. ఇది చూడమ్మా 4 2 8 అంటే 5 plus y4 is equal to 8 y4 is equal to 8 ఇది లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ పోతే -5 అంటే y4 is equal ఎంత అమ్మా 8లో 5 పోతే 3. నెక్స్ట్ మా 5 plus z4 equal to 4 2 8 z4 is equal to 8 minus 5 z4 is equal to 3 అంటే x4 3 వచ్చింది y4 3 వచ్చింది z4 అంటే ఇది మనకి ఏంటంటే d ఈక్వల్ టు x4 y4 z4 ఈక్వల్ టు ఏమొచ్చింది మా 3, 3, 3 ఇది. ఒకవేళ ఇట్లా కాకుండా టెట్రాహెడ్రన్ ఇచ్చాను అనుకో సెంట్రాయిడ్ ఇచ్చాను అనుకో ఇది టెట్రాహెడ్రన్ కాకుండా సెంట్రాయిడ్ ఇచ్చాను అనుకో ఇది ఉండదు మనకి. టెట్రాహెడ్రన్ అంటే 4 వస్తాయి సెంట్రాయిడ్ అంటే 3 వస్తాయి. ఇది ఏంది మనకి ఏ చాప్టర్లో నుంచి ఇది మనకు ప్లేన్ చాప్టర్ ఇది
3D చాప్టర్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 3 మనకి ఏ చాప్టర్లో వచ్చేసింది? 3D. నెక్స్ట్ ప్లేన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మీరు ప్రాక్టీస్ చేయండి అంతే తప్ప భయపడకండి. ఖచ్చితంగా మార్క్స్ బాగానే వస్తాయి. ఈ 2 days కొంచెం కష్టపడండి చాలు, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ హూ ద ఇంటర్సెప్టెడ్ ఆన్ x, y, z యాక్సెస్ ఆర్ 1, 2, 4 రెస్పెక్టివ్లీ. చూడమ్మా ఏమి ఇచ్చినాడా? x, y, z 1, 2, 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకుంటే సొల్యూషన్ వస్తుంది. ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లం ఫస్ట్ చదివేటప్పుడే నీకు అర్థం కావాలి. అండర్స్టాండ్ చేసుకున్న సొల్యూషన్ వస్తుంది. చూడు ఏమిచ్చినాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ హూ ద ఇంటర్సెప్టెడ్ అంటే నీకు ఆల్రెడీ చెప్పాను. ఇంటర్సెప్టెడ్ అంటే ఫార్ములా ఏంది? ఇంటర్సెప్టెడ్ అంటే నేను చెప్పాను x/a ప్లస్ y/b ప్లస్ z/c = 1. ఇది ఏది? ప్లేన్ లో. స్ట్రైట్ లైన్ లో అయితే x/a ప్లస్ y/b = 1. ఎందుకు? ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ మాత్రం ఉంటాయి. ఏది స్ట్రైట్? అది ఇక్కడైతే x యాక్సిస్ y యాక్సిస్ ఇది z యాక్సిస్ ఉంటాయి. కాబట్టి ప్లేన్ లో నీకు 3 యాక్సిస్ ఉంటాయి. ఒకటి x/a ప్లస్ y/b ప్లస్ z/c అని వస్తాయి. అది గుర్తుపెట్టుకో. చూడమ్మా నీకేమిచ్చాడు? x, y, z యాక్సిస్ ఆర్ 1, 2, 4 రెస్పెక్టివ్లీ. నీకు ఇంటర్సెప్ట్ అనే పదం ఇచ్చాడు. ఇక్కడ ఇంటర్సెప్ట్ అంటే నీకు గుర్తు రావాలా? x/a ప్లస్ y/b ప్లస్ z/c అని. ఇక్కడ ఏ అంటే ఎంత ఇచ్చాడమ్మా? ఏ అంటే 1 ఆయన. a = 1, b = 2, c = 4. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది? ఇదే కదా, ఇది రాసింది. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది? x/a ప్లస్ y/b ప్లస్ z/c = 1. అంటే x/a అంటే ఎంతమా? 1 ప్లస్ y/b అంటే ఎంతమా? 2 ప్లస్ z/c అంటే ఎంతమా? 4 = 1. ఇక్కడ ఎల్సిఎం కనుకోండి. ఎల్సిఎం దీనికి అనుకుంటాం. ఎల్సిఎం ఏదైతే హైయెస్ట్, గుర్తు హైయెస్ట్ ఏంటంటే ఏది హైయెస్ట్ అంటే అదే ఎల్సిఎం. అంటే 4 చూడమ్మా 4తో ప్రతిదాన్ని మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే ఎల్సిఎం ఏమొచ్చిందో దాన్ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 1 ఉన్నారు కాబట్టి 4x ప్లస్ 2 1 జా 2 2 జా 2y ప్లస్ 4 1 జా 4 1 జా ఏమొస్తుంది? z = 1. అంటే 4x ప్లస్ 2y ప్లస్ z బదులు పోతే = 4. ఆర్ ఇంకోటి వేస్తావు 4x ప్లస్ 2y ప్లస్ z మైనస్ 4 = 0. చూడు ఎంత ఈజీ. అంటే నీకు కన్ఫ్యూజ్ చేయనిక ఏ వాల్యూ బి వాల్యూ చూడు. అట్లా కాకుండా ఒక్కసారి ఏమి ఇస్తాడంటే x/2 ప్లస్ y/4 ప్లస్ z/2 = 1. ఫైండ్ ద ఏ వాల్యూ బి వాల్యూ అంటారు. అప్పుడు నువ్వు వేస్తావు దీన్ని వేరే మెథడ్ వేస్తావు, నార్మల్ ఫామ్ చేసుకుని రావాలి. అది ఆల్రెడీ నేను అందుకే చెప్పాను ప్లేలిస్ట్ వెళ్ళి చూసి దీనిలో వస్తుంది. ఓకేనా? అది కూడా మెథడ్ చెప్పాను. నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 3D ప్లేను లిమిట్స్ టు వెరీ వెరీ ఈజీ మెథడ్లో చెప్పాను. మీరు ఒక్కసారి ప్లేలిస్ట్ వెళ్ళి 2 మార్క్స్ చేసుకోండి. స్ట్రైట్ లైన్ 2 మార్క్స్ అయిపోయినమ్మా, 3D అయిపోయింది, ప్లేన్ అయిపోయింది. ఇప్పుడు లిమిట్స్ చూడమ్మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻x - 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x మైనస్ 1. మీకు లిమిట్స్ చెప్పేటప్పుడు ఒకే గుర్తున్నా, రూట్ కనపచ్చిందా రేషనల్ చేయాలా. రేషనల్ అంటే ఏంటి? ఇలా మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ ద న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ చేయాలని చెప్తాను. రూట్ కనిపిస్తా చూడు మా ఎంత సింపుల్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻x - 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x మైనస్ 1 ఇంటూ ఇలా మైనస్ ప్లస్ అవుతాయి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x ప్లస్ 1 మైనస్ అంటే ప్లస్. ఇప్పుడు మా ఇది ఎలా ఉంది? a మైనస్ b, ఇది a ప్లస్ అంటే మనకి ఏముంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఫార్ములా ఏంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ ఏముంది? a మైనస్ b ఇంటూ a ప్లస్ ఇది ఉంది, దీనికి కాదు కాబట్టి a మైనస్ b ఇంటూ a ప్లస్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. న్యూమరేటర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻x - 1 ఇంటూ ఇది ఏం చేస్తావు? రూట్ ఆఫ్ 1 ప్లస్ x ప్లస్ 1 బై ఇది ఏమవుతుంది చూడండి
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1. రూట్కు స్క్వేర్కి వెళ్ళిపోయింది మా రూట్కు స్క్వేర్ వెళ్ళిపోతే ప్లస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 అంటే మైనస్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఉంది ఎక్స్ ఒకటి ఉంది అంటే నీకు చూడమ్మా ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇక్కడ చూడమ్మా ఇప్పుడు లిమిట్ రెండు విధాలుగా అప్లై చేయాలి అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఎక్స్ దీనికి లిమిట్ అప్లై లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 లిమిట్ ఎక్స్టెన్స్ 0 e పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే అంతే ఏమవుతుంది 1 అవుతుంది ఇక లిమిట్ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ లో 0 వస్తాం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 సో 1 ఇంటూ రూట్ 1 1 ప్లస్ 1 అంటే 1 రూట్ 1 అంటే 1 1 ప్లస్ 1 1 ప్లస్ అంటే 2 ఇప్పుడు లిమిట్స్ ఎంత లిమిట్స్ లో ఏ ప్రాబ్లం అయినా ఇట్లా రూట్ కనబచ్చిందా ఖచ్చితంగా రేషనల్ చేయాలి అట్లీస్ట్ నీకు ఇంత రాకుండా బాబు రేషనల్ చేయి రేషనల్ చేసినాక పై రెండు వాల్యూ ఒకటే పెట్టి కింద ఈ రెండిట్లో ఒకటే కొడుతూ ఇక్కడ 2 ఉంటే క్యాన్సిల్ అవుతాయి 4 ఉంటే క్యాన్సిల్ ఎక్స్ కొట్టరు ఇటు వరకు పెట్టేందుకు ఒక మార్క్ వస్తాయి కంపల్సరీగా 1 మార్క్ నెక్స్ట్ మా లిమిట్స్లో ఇంకో ప్రాబ్లం చేద్దాం బాబు మీరు అడిగినారు కాబట్టి ఒక పేపర్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ కావాలి నేను 1B ఖచ్చితంగా పాస్ అవుతాను దానికోసమే నీకు చెప్తున్నాను ఇదంతా అయిపోయినాక జస్ట్ ఓవరాల్గా ఒకసారి మీకు ఇంకోసారి చెప్తాడు నెక్స్ట్ మా 6th క్వశ్చన్ మా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 8 mod x ప్లస్ 3x బై 3 mod x మైనస్ 2x ఇక్కడ మా మాడ్ ఎక్స్ మాడ్ అంటే ఏంది రెండు అడ్డగీతలు ఉన్నాయి కదా దాన్ని మాడ్ అంటాం ఈ మాడ్ అనేది ఎప్పటికైనా సరే ఈ అడ్డగీతలు అనేది ఎప్పుడైనా సరే నెగిటివ్ వాల్యూ తీసుకోదు మా నెగిటివ్ వాల్యూ ఉన్న దాన్ని ఏమంటే పాజిటివ్ వాల్యూ చేంజ్ చేస్తుంది కాబట్టి దీని ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x బై 3x మైనస్ 2x లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x 8x ప్లస్ 3x అంటే ఎంత యాడ్ చేయమ్మా 8 ప్లస్ 3 అంటే 11x బై 3x లో 2x పోతే x క్యాన్సిల్ అయిపోయిందమ్మా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 11 గుర్తుపెట్టుకో లిమిట్ అంటే ఏంది ఈ ఎక్స్ టర్మ్ ఉంటేనే ఇన్ఫినిటీ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అలా ఎక్స్ టర్మే లేదు కాబట్టి ఇన్ఫినిటీ చేయాలి అయిపోయింది ఎందుకు లిమిట్ ఎక్స్టెన్స్ ఇన్ఫినిటీ అంటే ఏంది ఎక్స్ టర్మ్ ఉంది ఆ ఎక్స్ టర్మ్ లో ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ 0 అంటే 0 సబ్స్టిట్యూట్ చేయాలి అసలు నీకు ఆడ ఎక్స్ టర్మే లేదు డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 11 అవుతుంది నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో చెప్పాను షార్ట్ వీడియోలో గుర్తుపెట్టుకొని లిమిట్స్లో 2-3 ప్రాబ్లమ్ చేసిన ఖచ్చితంగా ఒకటి వస్తాయి ఆల్రెడీ లిమిట్స్లో లాంగ్ వీడియోలో ఈ లిమిట్స్ చేస్తాను గుర్తుపెట్టుకోండి ఇక్కడికి 6 అయిపోయింది మా 6 ఏది స్ట్రైట్ లైన్లో 2 మార్క్స్ అయిపోయింది 3 అయిపోయింది ప్లేన్ అయిపోయి లిమిట్స్లో 2 ప్రాబ్లం నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రావు చాలా మంది డిఫరెన్షియేషన్ అంటే భయపడుతుంటారు డిఫరెన్షియేషన్ అంటే ఈజీ లేదు మా స్ట్రైట్ లైన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అన్న టఫ్గా ఉంటాయి కానీ డిఫరెన్షియేషన్ లిమిట్స్ జస్ట్ అట్లా ఆడుకోవచ్చు ఎట్లా ఆడుకోవచ్చు అంటే అట్లా ఆడుకో ఎప్పుడు నీకు ఫార్ములాస్ వస్తే నువ్వు ఆడుకుంటావు నీకు ఫార్ములా లేకుంటే నిన్ను ఆడుకుంటావు అందుకే చాలా మంది భయపడతారు కాబట్టి డిఫరెన్షియేషన్ చెప్తుంటా ఫార్ములాస్ ఇంపార్టెంట్ చూడు ఎంత ఈజీ చూడండి ఒకసారి 7th క్వశ్చన్ చూడండి ఇఫ్ f of x equal to sin of log x find f dash x అన్నాడు ఒకటే గుర్తుపెట్టుకో ఇక్కడ f dash x అన్నా ఆర్ y1 అన్నా ఆర్ y dash అన్నా ఏదైనా సరే f dash x అన్నా y1 అన్నా y dash అన్నా ఈ మొత్తానికి మీనింగ్ ఏంటంటే dy బై dx అనేమో ఇది గుర్తుపెట్టుకోండి dy బై dx f dash అంటే dy బై dx అన్నమాట అంటే f dash x is equal to dy బై dx sin of log x దీన్ని చైన్ రూల్ అంటామమ్మా ఎందుకంటే సైన్ లాగ్ ఇచ్చింది ఒకటే గుర్తుపెట్టుకుంటాం ఇదంతా ఎక్స్ అనుకో ఈ టర్మ్ మొత్తం ఎక్స్ అనుకో అంటే మనకు dy బై dx sin x అంటే ఏముంది మనకు cos x అంటే ఈ టర్మ్ అంతా x అనుకో ఇది x అనుకుంటే dy బై sin x అంటే cos x అంటే f dash x is equal to cos
ఎక్స్ బదులు ఏముంది మా లాగ్ ఎక్స్ ఉంది, లాగ్ ఎక్స్. ఇప్పుడు సైన్ అయిపోయింది, మళ్ళీ ఏముంది లాగ్ ఉంది, మళ్ళీ డిఫరెంట్ చేయాలి dy/dx లాగ్ ఎక్స్. చూడమ్మా f డాష్ x ఇజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. చూడమ్మా ఇక్కడ dy/dx లాగ్ ఎక్స్ అంటే 1/x అంటే ఏంది 1/x. ఇంకా లాస్ట్ ఆన్సర్ ఏందమ్మా f డాష్ x ఇజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ x/x. ఎంత సింపుల్. అసలు లిమిట్స్ డిఫరెన్షియేషన్ లో లిమిట్స్ లో 2 to 4 వస్తాయి, డిఫరెన్షియేషన్ 2 to 4 8 కి 8 కంపల్సరీగా తెచ్చుకోవచ్చు. గుర్తుపెట్టుకో, ప్లేన్ 3D ప్లేన్ లో ఒకటి వస్తాయి 2 మార్క్స్, 3D లో ఒకటి వస్తాయి 2 మార్క్స్, వాటికి 4. లిమిట్స్ లో 2 మార్క్స్ 2 వస్తాయి, వాటికి 4. డిఫరెన్షియేషన్ లో 2 మార్క్స్ 2 వస్తాయి 4. 12 మార్క్స్ ఊరికి తెచ్చుకోవడం చాలా ఈజీ తెచ్చుకోవచ్చు, ఇంతే ఇంత ఈజీగా. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ లో ఒకటి అయిపోయింది, డిఫరెన్షియేషన్ లో ఇంకోటి ఉంది, అది కూడా చేద్దాం. డిఫరెన్షియేషన్ లో ఇంకో ప్రాబ్లమ్ చేద్దాం. ప్రాబ్లమ్స్ అన్ని ఇచ్చమ్మా మనకి ఏమంటే ఫార్ములాస్ రావాలి, ఫార్ములాస్ రాకనే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ అంటారు. డిఫరెన్స్ అంటారు అంటే dy/dx కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఇదంతా ఎక్స్ అనుకోమ్మా. d/x కాస్ ఎక్స్ ఉంది, dy/dx కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటమ్మా ఈ టర్మ్ ఉంది కాబట్టి మనం ఏం మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. కాస్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తామా dy/dx లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఫస్ట్ దీన్ని చేయొచ్చు, లేకుంటే ఇక్కడ ఏమంటే u ప్లస్ v మెథడ్ అని చేయొచ్చు, 2 మెథడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ చూడమ్మా d/x లాగ్ ఎక్స్ అంటే 1/x, ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అలాగ వస్తుంది. లేకుంటే యూవి మెథడ్ అనుకో, u అలాగే ఉంటుంది, v డిఫరెన్స్ అలాగనే చేయొచ్చు, 2 మెథడ్స్ చేయొచ్చు. చూడు ఒకవేళ సార్ నాకు ఇంత రాదు, ఇక్కడ చేసేసాయి, ఇక్కడ చేసాం అన్నమాట. డిఫరెన్షియేషన్ ఎంత ఈజీ చూడు. వీటికి నేమ్ మనం 8 మార్క్స్ అయిపోయినాయి, 2 మార్క్స్వి 8 అయిపోయినాయి. కానీ 8 అయిపోయినాక ఇక్కడ చూడమ్మా, ఇక్కడ నీకు ఏమొస్తుందంటే ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద నార్మల్ టు ద కర్వ్ x ఇజ్ ఈక్వల్ టు 9 క్వశ్చన్ అమ్మా, x ఇజ్ ఈక్వల్ టు a cos క్యూబ్ థీటా. నెక్స్ట్ y ఇజ్ ఈక్వల్ టు a sin క్యూబ్ థీటా. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ టర్మ్ లో dx/dt ఇజ్ ఈక్వల్ టు a cos క్యూబ్ థీటా వేస్తాము. ఇక్కడ dy/dt వేసి a sin క్యూబ్ థీటా వేస్తాం. dx/dt ఇజ్ ఈక్వల్ టు a కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టుకోవాలి, ఇది కాస్ క్యూబ్ అంటే dy/dx ఈ x క్యూబ్ అంటే నేను చెప్పాను పవర్ ముందరకు వస్తుంది, పవర్ లో కూడా తగ్గుతుంది అంటే 3x². ఇక్కడ ఏమవుతుంది 3 cos స్క్వేర్ థీటా. క్యూబ్ అయిపోయింది, మళ్ళీ d/x cos థీటా అంటే మైనస్ సైన్ థీటా. అంటే ఆన్సర్ ఏమవుతుంది dx/dt ఇజ్ ఈక్వల్ టు మైనస్ a 3 cos స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా. నెక్స్ట్ ఇది అలాగే చేస్తే అమ్మా dy/dt ఇజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ అమ్మా, ఇది దీని ప్రకారం ఇదంతా ఎక్స్ క్యూబ్ అనుకుంటాం. d/x క్యూబ్ అంటే 3 sin స్క్వేర్ థీటా క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ d/sin థీటా అంటే కాస్ థీటా. అంటే dy/dt ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందా 3a sin స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్. లాస్ట్ టైం రాస్తాం మనము dy/dθ బై dx/dθ. dθ అంటే dy/dx. ఇప్పుడు dy/dx అంటే ఏమవుతుందమ్మా 3a sin స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా బై ఇక్కడ ఏమవుతుందమ్మా మైనస్ 3a కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా. 3కి 3కి ఏకి క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటాకు ఒక సైన్ పెట్టు, పైన సైన్ థీటా అంటే కింద లాస్ట్ ఏమవుతుంది మైనస్ tan థీటా. చూడు ఇప్పుడు చేసిన ప్రాబ్లంలో 9 ప్రాబ్లమ్స్ చేసినాను. నేను ప్రతి ఒక్క స్టూడెంట్స్ చెప్తుంటా బాబు 75-75కి 1 or 2 క్వశ్చన్స్ టఫ్ ఉంటాయంటే, ఇది 75 చేసేవాడు
ఖచ్చితంగా చేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి డిఫరెన్స్ చేస్తాయి. ఇక్కడి వరకు ప్రాబ్లం బాగలేదు. 9th ప్రాబ్లమ్స్ వరకు ఈజీగా ఉంది. ఎందుకు? సప్లిమెంట్ ప్రాబ్లం. ఇక్కడ నీకు వచ్చింది. ఇక్కడ 9th ప్రాబ్లం, లాస్ట్ 10th ప్రాబ్లం ఏంటంటే స్టేట్ లెగ్రాన్స్ మీన్ వాల్యూ థీరం. స్టేట్ లెగ్రాన్స్ మీన్ వాల్యూ థీరం అడుగుతున్నాను. అంటే దాని డెఫినేషన్ రాయాలి. నీకు ఏం చెప్పాను? లెగ్రాన్స్ థీరం, ఇంకోటి ఏం చెప్పానమ్మా? లెగ్రాన్స్ థీరం చెప్పాను. ఈ థీరంతో పాటు ఇంకో థీరం కూడా ఏది చెప్పాను? అది లెగ్రాన్స్ థీరం చెప్పాను. ఇప్పుడు అదే అడుగుతున్నాడు, స్టేట్ లెగ్రాన్స్ థీరం మీన్ వాల్యూ థీరం అనేది ఐడెంటిఫై అవ్వాలి. ఆ థీరం రాస్తే ఖచ్చితంగా ఇక్కడ 75 వస్తాయి. ఎందుకు 75 వస్తే 2 మార్క్స్ చెప్పా కదా. 4 మార్క్స్ చూడమ్మా, రేషియో అడిగినాడు, ఏది? లోకస్లో. సెకండ్ ఇది ఏమైనాడు? 45 degrees అడిగినాడు. నెక్స్ట్ చూడమ్మా, జస్ట్ నీకు చెప్తున్నాను, నీకు 75 70 ఎందుకు రాదనేది. నెక్స్ట్ 7 మార్క్స్ అంతా ఇది ఇచ్చినాడు. ఓకేనా? మార్చి మే 2022 ఏపీ పేపర్ ఇది 2 మార్క్స్ అన్నీ చెప్పేశాను. ఇంకొక పేపర్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, 2 మార్క్స్. ఎందుకంటే మీరు కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉండకూడదు అని స్టూడెంట్స్ అడుగుతారు కాబట్టి వాళ్ళకి ఈ పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడమ్మా, ఆల్మోస్ట్ 3D ప్లేను లిమిట్స్ డిఫరెన్షియేషన్ అవే వస్తాయమ్మా. స్ట్రైట్ లైన్లో ఒక్కటే కొంచెం చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఒకటి సేమ్ సప్లిమెంటరీ పేపర్ చూద్దాము. ఇక చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద పాయింట్ -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్. ప్రాబ్లం చదివేటప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ ఇంపార్టెంట్. కటింగ్ ఆఫ్ ఈక్వల్ అంటున్నాడు. ఈక్వల్ అంటే ఏందమ్మా? ఈక్వల్ అంటే ఇది సింబల్ ఈక్వల్ అండ్ నాన్-జీరో ఇంటర్సెప్టెడ్. ఇంటర్సెప్టెడ్ అంటే చెప్పాను, స్ట్రైట్ లైన్ లో ఇంటర్సెప్టెడ్ అంటే ఏంటి? x/a + y/b = 1. మనకి ఈ రెండు క్లూ ఇచ్చినాడు, ఇచ్చి ఈ ఒక్క పాయింట్ ఇచ్చినాడు. ఇంటర్సెప్టెడ్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. చూడు మా సింపుల్. చూడు, మనం ఫస్ట్ ఏమన్నాడు? ఇంటర్సెప్టెడ్ అన్నాడు కాబట్టి ఇది రాసుకున్నాం. x/a + y/b = 1, ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈక్వల్ అంటున్నాడు. అంటే a = b అనుకో, కానీ ఈక్వల్ అన్నాడు కాబట్టి a = b అని తీసుకోవచ్చు. మనం ఏం చేసుకుంటామంటే a b రెండు ఈక్వల్ అంటున్నాడు, అంటే a బదులు b రాసుకోవచ్చు, b బదులు a రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ద్వారా నుంచి x/a + y, b బదులు ఏం రాసుకోవచ్చు? a రాసుకోవచ్చు కదా. ఈక్వల్ అంటున్నాడు కాబట్టి a రాసుకో, = 1. ఇప్పుడు ఏమవుతుంది? x + y/a = 1. x + y క్రాస్ మల్టిప్లై చేస్తే a అవుతుంది. మనకు ఒక పాయింట్ ఇచ్చాడు, అంటే ఇది ఈక్వేషన్, ఈ లైన్ అనేది ఈ పాయింట్ మీద పోతుంది అంటున్నాడు. x + y = a అనేది ఏమంటున్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద పాయింట్. ఈ పాయింట్ గురించి ఒక లైన్ పోతుంది, ఆ లైన్ ఇది. అప్పుడు ఇది x అనుకుంటాం, ఇది y అనుకుంటాం. అప్పుడు x బదులు వేస్తాం, -4 + y బదులు 5 = a. 5లో -4 వస్తే 1 = a. a = 1. a = 1 అని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏంటి? x + y = 1. చూడు, ఏం లేదు, కానీ మన స్టూడెంట్స్కి కొందరికి అర్థం కాగా స్టాప్ అయిపోతుంది. అందుకని నేను స్ట్రైట్ లైన్ చెప్పకుండా ప్లేను, 3D లిమిట్స్, డిఫరెన్షియేషన్ ఇవి ఎందుకు చెప్తాను అంటే పక్కా ప్రతి స్టూడెంట్ చేయొచ్చు. ఇది కూడా ఈజీనే, కానీ కొంచెం చూడు ఏమంటున్నాడు? ఈక్వల్ a = b అనుకోవాలి. ఇంటర్సెప్టెడ్ x/a + y వచ్చేస్తాయి. ఇంకో ప్రాబ్లం చూద్దాం. సేమ్ ప్రాబ్లం ఇదే ఉంటుంది. ఏది? స్ట్రైట్ లైన్ అమ్మా. సెకండ్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఫైండ్ ద ఏరియా. ఏరియా అంటే మనకు లోకల్ చేస్తాం, ½ × x1 - x2 x1 - x3 y1 - y2 y1 - y2. కానీ ఇక్కడ చూడమ్మా, ఏరియా అన్నప్పుడు స్ట్రైట్ లైన్లో గుర్తుపెట్టుకో, నీకు స్ట్రైట్ లైన్లో ax + by + c = 0 ఇలా లైన్ ఇచ్చి ఈ ఏరియా అడిగితే గుర్తుపెట్టుకో, ఇలా లైన్ ఇచ్చి నీకు ఖచ్చితంగా ఈ ఏరియా కానీ అడిగినాడు అనుకోండి, ఏది? x/a, ఏది x + 1 ఇట్లా అడిగితే చూడమ్మా, ఇక్కడ ప్రాబ్లం చూడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ x - 4y + 2 = 0 ఆన్ ద కోఆర్డినేట్స్. ఫస్ట్ ప్రాబ్లం చేసి తర్వాత మీకు రెండు చెప్తాను. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ x - 4y + 2 = 0 అంటే ఒక లైన్ ఇచ్చి ఈ ఏరియా వెళ్తాను. ఫస్ట్ ఇది ఏ ఫార్ములా చూడు, ax
by ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్మ్. అంటే ఇక్కడ ఎక్స్ అయిపోయింది మా ఎక్స్ కోసం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ బి ఈక్వల్ టు -4, సి ఈజ్ ఈక్వల్ టు 2 అంటాడు. మనకి ఏమంటున్నాడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటున్నాడు. అంటే మనకి ఎప్పుడైనా సరే ఇట్లా లైన్ ఇచ్చి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగితే గుర్తుపెట్టుకో సి స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఏబి. గుర్తుపెట్టుకో ఎక్స్ మైనస్ అంటే ఈ ఫార్ములా ఉండాలి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 ఫార్ములా ఇచ్చి ఏరియా ఆఫ్ ద ఫార్ములా ఏంటంటే సి స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఏబి. చూడమ్మా సి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఏ ఇంటూ బి. ఏ అంటే ఎంతమ్మా 1 ఇంటూ బి అంటే -4. ఈ రెండు అడ్డుగీతలు ఏమంటాం మాడ్. ఇప్పుడు దాకా చెప్పాను ఇట్లా రెండు అడ్డుగీతలు అనేది మాడ్ అంటాము. ఇది ఎప్పటికైనా సరే నెగిటివ్ వాల్యూ తీసుకోదు. ఈ నెగిటివ్ వాల్యూ ఏం చేస్తాయి పాజిటివ్ వాల్యూ చేస్తుంది అంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది 2 స్క్వేర్ అంటే 4 5 2 4 ఇక్కడ -1 ఇంటూ 4 అంటే -4. కానీ రెండు అడ్డగీతలు మాడదు కదా అది ఏమిస్తే +4 ఇస్తుంది. అంటే 4 1 జా 4 1 ఈక్వల్ టు 1/2. చూడండి సింపుల్. జస్ట్ కొంచెం థిక్ చేయాలా ఏబడినాను. సరే సార్ నువ్వు చెప్పినా బాగుంటుంది ఇలా ఇస్తే ఈ ఫార్ములాని, అలా కాకుండా ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇస్తామా అంటే x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఇచ్చి x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఇచ్చి ఇంటర్సెప్ట్ ఫార్మ్ అడిగినాడు అనుకో ఈ ఫార్మ్ వస్తే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఏబి. గుర్తుపెట్టుకో వెరీ వెరీ ఇంపార్టెంట్, అడగచ్చు ఈసారి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ 0 ఇచ్చి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అయితే సి స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఏబి. అట్లా కాకుండా x/a ప్లస్ y/b ఈక్వల్ అంటే హాఫ్ ఇంటూ ఎల్. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలా గుడ్డి గుర్తు x/a అంటే న్యూమరేటర్ డినామినేటర్ వచ్చిందే నీకు ఆన్సర్ ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ ఏబి అని. అట్లా కాకుండా ఓన్లీ లైన్ ఇచ్చిన న్యూమరేటర్ డినామినేటర్ ఇస్తారు. ఆపోజిట్ న్యూమరేటర్ డినామినేటర్ ఇలా ఇస్తే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఏబి అంటే ఇది ఆపోజిట్ వస్తుంది. అలా కాకుండా లైన్ ఇస్తే న్యూమరేటర్ డినామినేటర్. చూడు ఇలా అడుగుతా స్ట్రైట్ లైన్ లో కొద్దిగా డిఫరెన్స్. ఇంకా చూడము ఇప్పుడు ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏమంటే ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి సెంట్రాయిడ్ అన్నాడు. సెంట్రాయిడ్ అంటే తెలుసు g = x1 + x2 + x3/3 y1 + y2 y3/3 z1 z2 z3/3 వచ్చేసింది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఫార్మ్ -2 కామన్. నార్మల్ అంటే a × x - x1 ప్లస్ b × y - y1 ప్లస్ c × z - z ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ లిమిట్ చూడండి ఎంత ఈజీ ఇచ్చాడు. చూడు లిమిట్ చూడండి మా ఎంత ఈజీ ఇచ్చాడు. ఒకటి పెట్టుకో, నీకు నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టుకో, నేను పాస్ కాగలను, ఖచ్చితంగా పాస్ అవుతావు. చూడమ్మా లిమిట్ చూడమ్మా లిమిట్ x → 0 sin of ax by cos b cos x. మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఫార్ములా ఎట్లుందంటే మనకు లిమిట్స్ లో లిమిట్ x → 0 sin ax by x = a, లిమిట్ x → 0 sin x by x = 1. దీన్ని ఏం రాస్తాం అంటే లిమిట్ x → 0 sin ax కాబట్టి దీన్ని ఏం చేస్తాం అంటే మనకు ఏం జరుగుతా కొంటే ఈ x తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది సైన్ ఒక్క నిమిషం ఇక్కడ ఏముందంటే సైన్ ఇది కాదమ్మా x × cos x లిమిట్ x → 0 sin ax. దీన్ని ఏం రాస్తాం అంటే sin ax by x ఇది ఇంటూ 1/cos x రాస్తాము. అప్పుడు లిమిట్ x → 0 sin ax by x లిమిట్ రెండు దానికి అవసరం లిమిట్ x → 0 1/cos x. ఇదంతా ఏమవుతుంది ఏ అవుతుంది ఏ ఇంటూ లిమిట్ x → 0 లిమిట్ x → 0 అంటే x + 0 0 వస్తుంది అంటే 1/cos 0. cos 0 ఎంత అమ్మా 1 అవుతుంది అంటే ఏ ఇంటూ 1/1 1/1 అంటే ఏ ఇంటూ 1 ఏ. 2 మార్కులు ఎంత 0 ఎంత. ఇంకా చూడండి ఇప్పుడు ఇంకొకటి లిమిట్స్ ఎంత ఈజీ అంటే ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియో చెప్పాను, ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను మీకు. ప్రీవియస్ పేపర్లో దాదాపు ఒక 10 పేపర్స్ ఉన్నాయి. ఈ 10 పేపర్స్ లిమిట్స్ మీకు అన్ని చెప్పాను. ఒక చార్ట్ అన్ని లిమిట్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను, డిఫరెన్సెస్ ఇంపార్టెంట్. ఒకసారి చూడమ్మా లిమిట్ x → ∞ 11x³ - 3x + 4/13x³ - 5x² - 7. ఒకటే గుర్తుపెట్టుకో లిమిట్స్ కనపచ్చిందా
ఏది హైయెస్ట్ ఉందో దాన్ని కామన్ చేయాలని చెప్పాను. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ఎక్స్ క్యూబ్ కామన్ అంటే 11 మైనస్ 3x బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 బై ఎక్స్ క్యూబ్. ఇది షార్ట్ వీడియోలో పెట్టానమ్మా. ఈ ఎక్స్ క్యూబ్ 13 మైనస్ 5x స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 7 బై ఎక్స్ క్యూబ్. లిమిట్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఇన్ఫినిటీ అంటే జీరో సబ్స్టిట్యూషన్ అంటే ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ క్యాన్సల్. ఇప్పుడు డైరెక్ట్ ఏమొస్తాయి 11 మైనస్ ఇదంతా 0 ప్లస్ 0 బై 13 0 మైనస్ 7. ఒకవేళ ఎంసెట్ ఒకటి దాని మన డైరెక్ట్ ఫార్ములా ఎంసెట్లో ఇప్పుడు అడిగితే 11 బై 13 ఆన్సర్. 11 బై 13 చూడు ఎంత సింపుల్ ఉన్నాయి. ఇంకోటి ఏమన్నా అంటే ఇది ఇక్కడ చూడమ్మా ఈ పేపర్లు ఏమంటే ఫైన్ ద డిఫరెన్షియేషన్ ఫైన్ ద డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ 1 మైనస్ కాస్ 2x బై 1 ప్లస్ కాస్ 2x. ఇది కొంచెం టఫ్. ఈ కాస్ 2x ను చేంజ్ చేసుకోవాలా కాస్ 2x చేంజ్ చేసుకోవాలి అంటే u/y మెథడ్ కొంచెం ఇక్కడ ఇట్లాంటి సార్లు 75 అంటే 75 అంట. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడమ్మా డిఫైన్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్. చూడు అందుకే అడిగేది డిఫైన్ ద డెరివేటివ్ అంటే డెరివేటివ్ ఆఫ్ ద డెఫినేషన్ అడుగుతాం. చూడు అలా నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడు స్టేట్ అండ్ లెగ్రాన్స్ మీన్ వాల్యూ మీరు అడిగినారు. చూడు ఇక్కడ నీకు 3 క్వశ్చన్స్ టఫ్ అయినాడు. 7th క్వశ్చన్ టఫ్ అడిగాడు. నెక్స్ట్ 8th క్వశ్చన్ టఫ్ అడిగాడు. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇట్లాంటి సార్ట్ అడిగినప్పుడు 75 కొంచెం కష్టం. దానికోసం చెప్పేది బాబు స్ట్రైట్ లైన్ లో డెఫినేషన్ నేర్చుకో, లిమిట్స్ లో డెఫినేషన్ చేసుకో, డిఫరెన్షియేషన్ లో డిఫరెన్స్ చేసుకో, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ లో డిఫరెన్స్ చేసుకో, తర్వాత లెగ్రాన్స్ థీరం లో డెఫినేషన్ నేర్చుకో అని చెప్పాం. మేము డైరెక్ట్ చెప్పిటాం కానీ మీరు కొంచెం దాన్ని ఏమొస్తాయి అనుకో ఇలా ఇచ్చినప్పుడు అందుకే 75 రావాలంటే కొద్దిగా కష్టం. ఇంకోటి బాబు ఇట్లా నేను అన్ని పేపర్స్ చెప్పుకుంటా పోతే టైం సరిపోదు. ఖచ్చితంగా మీకు ఇదే దాంట్లో వస్తాయి. ఖచ్చితంగా పాస్ అవుతారు. ప్రాక్టీస్ చేసిన ప్రతి స్టూడెంట్ పాస్ అవుతాడు. ఇది కంపల్సరీ. నువ్వు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినావో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసిన ప్రతి స్టూడెంట్ పాస్ అవుతాడు. బాబు 2Bలో మ్యాథ్స్ 2Bలో 4 మార్క్స్ చేయండి అంటారు. ఆల్రెడీ క్వశ్చన్స్ అన్ని నేను రాసేసానమ్మా. మీకు జస్ట్ సొల్యూషన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలా అది చేసేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి ఉండేది 1 డేనే సండేనే. ఏది 1A 2A అనేది 1B 2కి 2 days ఉన్నాయమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో. టెన్షన్ ఏ పడాకు. పాస్ బాగా చదువు. కొందరు ఎందుకంటే కొన్ని డౌట్లు అడుగుతున్నాను సార్ కొంచెం ఏదైనా అండి ఒకటే గుర్తుపెట్టుకోమ్మా. 1Bలో నీకు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 18 మా జస్ట్ క్వశ్చన్ నెంబర్ 18లో ఖచ్చితంగా వస్తే నీకు ఫుట్ ఆఫ్ ద థీరం లేదా ఇమేజ్ థీరం లేదా సర్కమ్ సెంటర్ లేదా ఆర్థో సెంటర్ ఇది మిస్ అయితే 4p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. 2024 మేలో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తాయి. తెలంగాణ స్టూడెంట్స్కి అయినా సరే ఏబీ స్టూడెంట్స్కి అయినా ఈ 5 క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 థీరమ్స్ మా. ఇక్కడ నేను ఆల్రెడీ 3 థీరమ్స్ చెప్పాను. 4 థీరమ్స్ నేర్చుకుంటే ఒకటి కంపల్సరీగా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20 ప్రాబ్లమ్స్. ఒకటే గుర్తు 4C చాప్టర్ పేర్ ఆఫ్ లో 4Cలో నేను పర్పెండిక్యులర్ గురించి 3 చెప్పాను. 3 నేర్చుకో. దీంట్లో ఎక్కువ ఆల్మోస్ట్ k ప్లస్ ఆర్ మైనస్ ప్రాబ్లం ఉంది. అది బాగా చూసుకో. లేకుంటే యాంగిల్ బిట్వీన్ కాస్ θ ఈక్వల్ టు మాడ్యులస్ a ప్లస్ b బై రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4 అది కాకుండా ఎల్ a స్క్వేర్ ప్లస్ m b స్క్వేర్ ఈక్వల్ టు ఈ దీనిలో కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ మా 21 డిసిస్ అండ్ రియల్. డిసిస్ ఇయర్స్ లో ఈసారి ఖచ్చితంగా ఏమనుకుంటా అంటే 4 డయాగ్నల్ అడుగుతా అనుకుంటున్నామా. 4 డయాగ్నల్ అయినా 2 డయాగ్నల్ అడుగుతారని నేను గెస్ చేస్తాను. ఇది కానీ అడుగుతాడు. ఇది లేకుండా అనుకో నీకేమవుతాడు యాంగిల్ బిట్వీన్ కానీ రిలేషన్ మీద అడుగుతాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. 1 2 3 4 అయిపోయి ఖచ్చితంగా 4 కావచ్చు. లోకస్ చేంజ్ ఆఫ్ యాక్సెస్ స్ట్రైట్ లైన్ నేర్చుకో. 2 మార్క్స్ చెప్పాను పక్కా పాస్. ఖచ్చితంగా పాస్ అవుతారు కంపల్సరీ. నెక్స్ట్ చూడమ్మా ఇది కాకుండా 1A చూద్దాం. మీరు కొంచెం 1A గురించి చెప్తాను ఎందుకంటే కొంచెం అయినండి 1Aలో ఫస్ట్ గుర్తుపెట్టుకో. క్వశ్చన్ నెంబర్ 18 థీరమ్స్ మా. థీరం చెప్పాను 4 థీరమ్స్ ఉన్నాయి. 4 ఆల్రెడీ నేను మీకు అప్లోడ్ చేసినాం. 4లో 2024 మార్చిలో ఒకటి అది తీస్తే రిమైనింగ్ 3 ఉన్నాయి. ఆ 3 నేర్చుకోండి ఖచ్చితంగా ఒకటి వస్తాయి. ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 మ్యాథమెటికల్ ఇండక్షన్. మ్యాథమెటిక్స్ ఎంతో nth టర్మ్ అని చెప్పాను. nth టర్మ్ అంటే ఏంటి ఫస్ట్ nn+1 LHS RHS కనుక్కోవాలి.
తర్వాత n=1 అనుకో, n=k+1 చాలు ఆర్డర్ రాసుకో 3 మార్క్స్ వస్తుంది. ఇది అయిపోయినాక నీకు మ్యాట్రిక్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 20 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 20లో ఖచ్చితంగా కామర్స్ కానీ ఇన్వర్స్ మెథడ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అది కాకుండా గాస్ జార్డన్ మెథడ్ అనుకో, గాస్ జార్డన్ మెథడ్ వచ్చి అది నాకు 2 లైన్లు రాసి 2 మార్కులు వస్తాయి. అది కాకుండా మన అదృష్టం ఉంది క్రామర్స్ రూల్ కానీ ఇన్వర్స్ మెథడ్స్ వచ్చేసిన నీ అదృష్టం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21లో 99% నేను ఆల్రెడీ మీకు ఒక 4 చెప్పాను, దాంట్లో ఒకటి వస్తుంది. ఓకేనా, ఇక్కడికి అయిపోయింది. ఇది కాకుండా 24th క్వశ్చన్ నువ్వు చదువుకో, ఇది చదువుకున్నా సరిపోతుంది. ఇది అయిపోయినాక నీకు 4 మార్క్స్ ఉందమ్మా. 11th ఖచ్చితంగా మనకు మ్యాట్రిక్సెస్ లో వస్తుంది. మ్యాట్రిక్స్ లో ఖచ్చితంగా ఈసారి నేను కొన్ని చెప్పాను, అవి నేర్చుకో ఖచ్చితంగా అక్కడ మ్యాట్రిక్స్. తర్వాత సెకండ్ అడిషన్ ఆఫ్ వెక్టర్. అడిషనల్ ఆఫ్ వెక్టర్ అంటే ఏం చెప్పాను, అడిషనల్ అంటే యాడ్ చేస్తాం, కానీ మనం సొల్యూషన్ చేసేటప్పుడు ప్రతిదానికి చేస్తాం సబ్ట్రాక్షన్. అంటే PQ² అంటే ఏమేస్తాం, OQ బార్ మైనస్ OP బార్. నెక్స్ట్ PS బార్ అంటే ఏమేస్తాం, OS బార్ ఇంటూ OP బార్ ఇస్తాం అడిషనల్. నెక్స్ట్ 13 ఏది ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే ఏం చేసిన డెట్ కనుక్కోవాలా. ప్రోడక్ట్ అంటే ప్రతి దానికి డెట్ కనుక్కోవాలి. డెట్ 2 కనుక్కో 2 మార్క్స్. 13 క్వశ్చన్స్ అయిపోయింది. 13 ఇంకా 2 మార్క్స్ 4 మార్క్స్ ఫంక్షన్స్ అయితే ఖచ్చితంగా 1 year పాస్ కావచ్చు. ఇంకా 2A అంటున్నారా, 2Aలో గుర్తుపెట్టుకోండి. 2Aలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది టేబుల్స్ ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ 2A మీకు ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను, దాంట్లో ఏమేమి ఉన్నాయో టిక్ పెట్టుకోండి, కంపల్సరీ పాస్ అవుతుంది. ఓకేనా, 1A అయిపోయింది, 1B అయిపోయింది, 1A అయిపోయింది. నెక్స్ట్ 2B చూడమ్మా. 2B కూడా నేను ఒకటి చెప్తాను. 2B చూడమ్మా. 2B చదవాలనుకుంటే, ఎందుకంటే అందరు చూస్తారని ఈ వీడియో చెప్తాను. 2Bలో ఒకటే వీడియో పాసింగ్ త్రూ 3 పాయింట్స్. 3 పాయింట్స్ నుంచి పాసింగ్ త్రూ పోయినమాట ఈ క్వశ్చన్ అయినా అడగచ్చు, లేకుంటే 4 పాయింట్స్ ఇస్తారమ్మా. 4 పాయింట్స్ ఇచ్చి 1 2 3 4 కాన్ సైక్లిక్ అంటాడు. కాన్ సైక్లిక్ ఈ పాయింట్ అయినా అడగచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏమిటంటే 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ ఇస్తారు. ఖచ్చితంగా దీంట్లో ఈ సంవత్సరం ఒకటి వస్తుంది. ఎవరికి, ఏపీ స్టూడెంట్స్ కన్నా తెలంగాణ స్టూడెంట్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 19 నేను కామన్ ట్యాంజెంట్ కానీ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ వస్తాయి, అది కూడా 100 అని ఉంటాయి మా గుడి గుర్తు, ఇది ఒకటి వస్తాయి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 ఖచ్చితంగా తెలంగాణ స్టూడెంట్స్ కానీ పేర్ ఆఫ్ స్టాండర్డ్ పెరాబులా కానీ 1/16A కానీ, అంటే 1/16A ఆర్ 1/18A అని, ఇది ఖచ్చితంగా తెలంగాణ స్టూడెంట్స్కి వస్తాయి. అది ఏపీ స్టూడెంట్స్ కానీ ఈ రెండుతో పాటు ఎక్స్ యాక్సెస్ ప్యారలాల్, వై యాక్సెస్ కు ప్యారలాల్ ఇవి అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ ఏంటంటే ఇంటిగ్రల్ 3 cos x minus 2 sin x by 4 cos x plus c sin x, ఈ ఒక మెథడ్. ఇంకోటి cos x plus 3 sin x plus కాన్స్టెంట్ అన్నమాట, sin x plus cos x plus 5 into dx, ఈ మెథడ్లో ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ అడుగుతున్నాడు, ట్యాన్ కానీ కాట్ కానీ, ఈ వరకు చెప్పాను. 4 మార్క్స్ కూడా నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ రాసి పెట్టాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకటి చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి పక్కా పాస్ అవుతారు. భయపడకండి, పోయి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, పాస్ అవుతారు. ఓకేనా, అందరూ ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. ప్రాక్టీస్ 2 days ఉంది, టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 2 రోజులు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే ఏంది, రఫ్ పేపర్ మీద ప్రాబ్లం 1-2 సార్లు చేయి, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఓకే, టెన్షన్ ఏం పడకండి, ప్రతి స్టూడెంట్ పాస్ అవుతాడు. ఆల్ ద బెస్ట్.